ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం ఏమంటే బ్రహ్మంగారు ఏదైతే 400 సంవత్సరాల చరిత్ర కలిగి పరంపరంగా వస్తున్నటువంటి శ్రీ శ్రీ జగద్గురు మధ్విరాట్ పోతులూరి వీరభద్ర స్వామి మఠంలో మఠాధిపతి విషయమై 4 సంవత్సరాలుగా వివాదం నడుస్తూ ఉంది. అప్పుడు 2021లో శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు పరంపదించిన తర్వాత వారి ప్రథమ కుమారుడైనటువంటి వెంకటాద్రి స్వామి వారిని మఠాధిపతిగా నియమిస్తూ ఉత్తర్వులు రావడం జరిగింది. కానీ స్వామివారి శ్రీ శ్రీ వసంత వెంకటేశ్వర స్వామి వారి రెండవ భార్య గారు మారుతి లక్ష్మి గారు అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగింది, మాకు వీలునామా ఉందని చెప్పి. కానీ గౌరవ హైకోర్టు వారు ఆ వీలునామా సరిగా లేదని కొట్టివేయడం జరిగింది. అయినప్పటికీ 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ బ్రహ్మంగారి మఠంలో మఠాధిపతిని నియమించకపోవడము విచారకరము. ఇంకా దీని విషయం ఏమంటే కనుక స్వామివారు ఇప్పుడు చిన్న స్వామివారు గోవింద స్వామివారు ఏమని ప్రచారం చేస్తున్నారంటే కనుక సోషల్ మీడియాలో పుట్టుకే ప్రధానము కాదు, పుట్టుకే అర్హత కాదని చెప్తున్నాడు. కానీ ఆ స్వామి మరిచిన విషయం కూడా ఏమంటే కనుక స్వామివారు శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి జన్మించినారు కావునే మీరు కూడా మాకు అర్హత ఉందని మీరు మఠాధిపతి కోసం పోటీ పడుతున్నారు. కానీ స్వామివారికి తెలియజేసిందంటే కనుక మీరు హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తే హిందూ సంప్రదాయానుసారం పెద్ద కుమారునికే అర్హత వస్తుంది. కావున మీరు మీ అన్నగారైనటువంటి వెంకటాద్రి స్వామి వారిని మఠాధిపతిగా గౌరవంగా అంగీకరించి వారిని నియమించాలని మీరు కూడా అంగీకారం తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. చెల్లదని హైకోర్టు, ఎందుకంటే ఈ వీలునామా కల్పితము అని హైకోర్టు కూడా తేల్చి చెప్పింది, ఆర్డర్ కూడా ఇచ్చింది. కానీ కొంతమంది స్వామీజీలు అంటే దీని వెనుక కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఇది జగద్గురు పరంపర మఠము, హిందూ మతాన్ని కించపరచాలనేవానికి ఇటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్వామివారు గోవింద స్వామివారు నిండా 18 ఏళ్ళు కూడా ఉండవు, 4 సంవత్సరాలుగా ఈ పోటీ పడుతున్నారు. ఏ అనుభవంతో పోటీ పడుతున్నాడు? ఆయన ప్రచారం చేస్తాడు అని పుట్టుకే అర్హత కాదంటాడు. కానీ ఆయన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారికి పుట్టినారు కాబట్టినే ఆయన కూడా అర్హత కోరుకుంటున్నాడు. కానీ ఆ విషయం ఆయన మర్చిపోతున్నాడు. వేదాలు వల్లించడం అంటే కనుక ఆయన ఏ వేదంలో ప్రావీణ్యం ఉంది చెప్పమని చెప్పండి. మనకు 4 వేదాలు ఉన్నాయి. 4 వేదంలో ఏ వేదంలో ప్రావీణ్యం సంపాదించినాడు? కేవలము ఈ మఠాధిపతి విషయం కోసం మాత్రమే ఆయన వేదాలు చదువుతున్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఆయన ఎన్నేళ్ళుగా వేదం చదువుతున్నాడు? అది చెప్పాలి కదా. మనకు 4 వేదాలు ఉన్నాయి. ఒక్కొక్క వేదంలో ప్రావీణ్యం సంపాదించాలంటే కనీసం 4 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క వేదానికి. ఇప్పుడు ఆయన సంవత్సరం నిండా 18 సంవత్సరాలు లేవు. 4 వేదాలు నువ్వు చదవాలంటే కనుక 16 సంవత్సరాలు పడుతుంది. మరి ఏ విధంగా మీరు దీన్ని ప్రకటిస్తారు? పుట్టుకే అర్హత కాదంటారు, మళ్ళీ వేదం అంటారు. మీకు ఎందులో కూడా ప్రావీణ్యం లేదు. కేవలము ఈ మఠాధిపతికి ఒకవేళ మీరు ఆస్తుల కోసం స్వామివారికి పుట్టారు కనుక మీరు ఆస్తుల కోసం పోటీ పడండి, ఆస్తుల కోసం కోర్టుకు ఎక్కండి. కానీ మఠాధిపతి విషయం ఏదైతే ఉందో అది హిందూ సంప్రదాయానికి సంబంధించి, అందులో 400 సంవత్సరాల పరంపర మఠము. దీంట్లో మటుకు మీరు వివాదం చేయకూడదని మేము గోవింద స్వామి వారిని కూడా కోరుతున్నాం.